బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. అయితే గతంలో కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు అలాగే ఈ బస్సు ప్రమాదాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా ఉందంటే హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తున్న ఒక ట్రావెలర్ బస్సు. అయితే ఈ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో దాదాపు బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 42 మంది ప్రయాణికుల్లో దాదాపుగా 6 మంది చనిపోయారు. అలాగే 20 మంది వరకు తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఘటనకు సంబంధించి రాష్ట్రంలో మరి విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. గతంలో కూడా ఎన్నో బస్సు ప్రమాదాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా కావేరీ ట్రావెల్కి సంబంధించిన ఒక బస్సు కూడా ఇదే విధంగా దాదాపు అగ్ని ప్రమాదానికి గురై దాదాపు అప్పట్లోనే 17 మంది చనిపోయినట్లు చూసాం. అదేవిధంగా కర్నూలులో కూడా బస్సు ప్రమాదం జరిగింది. మరి ఈ విధంగా బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ మరి ఈ ట్రావెల్ బస్సు సిబ్బందిలో ఎటువంటి మార్పు అనేది రాలేకపోయిందని చెప్పొచ్చు. అయితే ఈ బస్సు ప్రమాదాలకు సంబంధించి తరచూ ఎక్కువ అవడమే మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఏదైతే ఈ బస్సు ఉందో హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తుంది. ఏలూరుకు వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని కోడాడ మండలంలో ఇది జరిగింది. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరి అధికారులు అయితే రంగంలోకి తిరిగి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. మరి గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తున్నప్పటికీ మరి ఏదైతే ఈ బస్సు ప్రమాదానికి గురి చేసిన డ్రైవర్ అదేవిధంగా క్లీనర్ అయితే ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ట్రావెల్ బస్ అయితే ఫ్రెష్ ఎయిర్కి సంబంధించి కంపెనీగా గుర్తించారు. మరి ఇలా తరచూ సరైన లైసెన్స్ లేక బండ్లు ఫిట్నెస్ లేక ఈ బస్సు ప్రమాదాలు అనేవి తరచూ పెరుగుతూనే ఉన్నాయి. చివరికి చూసుకుంటే సామాన్యుని ప్రాణానికే ఇవి ప్రమాదంగా మారుతున్న పరిస్థితి నెలకొనిందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తున్నప్పటికీ మరి మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులకైతే మెరుగైన చికిత్స అందించడానికి మరి ప్రైవేట్ హాస్పిటల్ అదేవిధంగా హైదరాబాద్ హాస్పిటల్కి తరలిస్తున్న పరిస్థితి నెలకొనిందని చెప్పుకోవచ్చు. అందరికి నమస్కారం. ఈరోజు దొరకుంట గ్రామం కోదాడ డివిజన్ ప్రాంతం సూర్యాపేట జిల్లాలో ఒక ప్రమాదం సాధారణంగా పొద్దున్న 5 నుంచి 5:10 నిమిషాలు సంబంధించిన టైంలో జరగడం సమాచారం రావడం జరిగింది. దీంట్లో మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒక బస్సు ఇక్కడ ప్రమాదానికి గురి అయింది. దీంట్లో ఒక ఆల్రెడీ రోడ్లో కొద్దిగా దారి తప్పిన ఒక లారీ, దాని మీద ఆల్రెడీ హెవీ ఐరన్ పిల్లర్స్ ఉన్న వెహికల్కి ఆ వెహికల్ వచ్చి డాష్ కొట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ప్రకారంగా 6 మెంబర్స్ ఆర్ రిపోర్టెడ్ డెడ్. దీంట్లో 5 మంది మహిళలు ఉన్నారు, ఒకరు మేల్ ఉన్నారు. మిగతా 14 మంది కోదాడ హాస్పిటల్లో ఇమీడియట్లీ రెఫర్ చేయడం, అక్కడ నుంచి కొంతమంది ఫర్దర్ హైయర్ ట్రీట్మెంట్కి టెర్షరీ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి రెఫర్ కావడం జరిగింది. ఈ ఘటన చాలా దురదృష్టకంగా ఉంది. అదేవిధంగా ఇమీడియట్లీ జిల్లా పోలీస్ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, వారు ఇమీడియట్లీ రెస్పాండ్ చేసి వాటికి ట్రీట్మెంట్స్ కానీ మిగతా ఫర్దర్ ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉన్నది.